వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ మనోజ్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం పాడిందే పాట పశువుల పాట అన్నట్లు అనిపించవచ్చు. కానీ కొన్ని యథార్థ కథలను అటు సినిమా రూపంలో ఇటు మీడియా మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది. ఇటీవలి కాలంలో రిలీజ్ అయిన రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా లాగా అయితే రైతే రాజు ఇది $1 మిలియన్ ప్రశ్న. నిజంగా రైతు రాజేనా? ఒక సినిమా తీసిన నిర్మాత తన సినిమాకు ఇంత బడ్జెట్ అయింది, తన సినిమా టికెట్ రేట్లను పెంచండి అని అడగగానే వెనక ముందు ఆలోచించకుండా టికెట్ల రేట్లు పెంచేస్తున్నారు. వ్యవసాయ భాషలో చెప్పాలంటే మద్దతు ధర ఇచ్చేస్తున్నారు. కానీ రైతు తన పంటకు తానే ఓ ధరను నిర్ణయించి ప్రభుత్వాలకు అమ్మే పరిస్థితి ఉందా? సినిమా పెద్దలకు దొరికేంత ఈజీగా రైతులకు అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయా? ప్రభుత్వాలను సినిమా పరిశ్రమలను నిందించడం మా ఉద్దేశం కాదు. సినిమా పరిశ్రమ మీద ఉన్న అయ్యో పాపమే అనే కన్సర్న్ రైతుల మీద ఎందుకు లేదు? ప్రభుత్వాలకి ఈ భేదం ఎందుకు? ఇలా అంటే ప్రభుత్వాలు అంటాయి మేమే రైతుల దగ్గరకు వెళ్తున్నాము, వారి సమస్యలు తెలుసుకుంటున్నాము, పంటలకు తగ్గ మద్దతు ధరలు బోనస్లు ఇస్తున్నాము అంటారు. అసలు రైతుల ప్రాపర్టీపై మీ ప్రభుత్వాల పెత్తనమేంటి? బతికున్న మనుషులను అలరించే సినిమాలకున్న విలువ మనిషి బతికుండడానికి కారణమయ్యే పంటలకు పండించే రైతులకు లేదా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వాలు సమాధానం ఏంటి? ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇప్పటికే రైతులు తమ తమ పంటలకు ధరలు వారే నిర్ణయిస్తున్నారు. న్యూజిలాండ్, డెన్మార్క్, నెదర్లాండ్స్, అమెరికా, కెనడా ఈ దేశాల్లో ఇప్పుడు రైతే రాజు. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో రైతే అభివృద్ధి ఎప్పుడు మరి? ప్రశ్నల జాబితా ఎంతగా పెరుగుతుందో రైతు సమస్యలు అంతకంటే ఎక్కువగా పెరిగిపోతున్నాయి. నిర్మాతలకు కేవలం ఒక సినిమా కోసం కాదు, టికెట్ల రేట్లు పెంచండి అన్న వెంటనే ప్రభుత్వం వెంటపడి అమలు చేస్తుంది. కానీ రైతు అతను పండించిన పంటకు తానే రేటు నిర్ణయించుకొని అదే ప్రభుత్వాన్ని అడిగే స్థాయి ఉందా? రైతు సమస్య అంటే ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందనే మాట వినడమే కష్టం. ఆఫీసుల చుట్టూ తిరిగే రైతుకు దొరకని అపాయింట్మెంట్ సినిమా పెద్దలకు మాత్రం సులభంగా అదే రోజున లభిస్తుంది. ఒక పంటకు న్యాయ ధర కోసం రైతు ఏడాది పూట శ్రమిస్తాడు. కానీ మనం ఇందాక చెప్పుకున్నట్లు బతికున్న మనిషిని నవ్వించే సినిమాలకు ఉండే విలువ మనిషిని నిలబెట్టే పంటలకు దక్కదు. ఈ అసమానతను ప్రజల ముందు పెట్టకపోతే అభివృద్ధి అనే మాటకు అర్థమే ఉండదు. రైతు నిజంగా రాజు అయితే న్యూజిలాండ్, డెన్మార్క్, నెదర్లాండ్స్, కెనడా, అమెరికా లాంటి దేశాల్లో కనిపించే వ్యవసాయ స్వతంత్రం భారత్లో ఎందుకు కనిపించదు? అక్కడ రైతే తన పంటకు ధర నిర్ణయిస్తాడు, ప్రభుత్వం ఆ ధరకే కొనుగోలు చేస్తుంది. కానీ మన దగ్గర రేటు నిర్ణయించే హక్కు ప్రభుత్వానిదే, పంట పండించే శ్రమ మాత్రం రైతుదే. పంటలు పండించేవాడు రైతు, కానీ ధరలు చెప్పేదే ప్రభుత్వం. ఈ విరుద్ధ వ్యవస్థ రైతును నిజంగానే రాజుగానే చూస్తుందా? అభివృద్ధి చెందుతున్న భారత్ మాట్లాడుకోవడానికి పెద్ద పెద్ద లక్ష్యాలున్నాయి, కానీ ఆ అభివృద్ధి ప్రస్థానంలో రైతు అడుగులు ఇంకా వెనుకే ఉన్నాయి. రైతు ఉత్పత్తికి, రైతు కష్టానికి, రైతు హక్కులకు నిజమైన విలువ ఇచ్చేది ఎప్పుడు? ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో లైవ్ లో చర్చించడానికి అందె సత్యం ప్రొఫెసర్ గారు ఉన్నారు. అందె సత్యం గారు నమస్తే. నమస్తే అండి. అందె సత్యం గారు, ఎలా చూడొచ్చు అంటారు? మనము సినిమాలు అలాగే రైతుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ డిబేట్ లో ప్రధానంగా సినిమాలకు సంబంధించి ఒక సినీ నిర్మాత ఏదైతే సినిమా తీస్తాడో ఆ సినిమాకి ఇంత బడ్జెట్ అయింది, దాన్ని టికెట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాల దగ్గరకు వస్తుంటారు. వెనక ముందు ఆలోచించకుండా ప్రభుత్వాలు సినిమా రేట్లను పెంచేస్తుంటాయి. మరి వ్యవసాయం చేసే రైతన్నకు గిట్టుబాటు ధర కల్పించలేదంటూ రైతన్నలు లబోదిబోం అంటున్నారు. ఏంటి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం? ఇప్పుడు ఒక సినిమానే కాదు, అగ్రికల్చర్ ఏతర, వ్యవసాయేతర అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ఉత్పత్తిదారులే ధర నిర్ణయించుకుంటారు, వాళ్ళే విక్రయించుకుంటారు. ఒక సినిమా టికెట్లు పెంచడం, సినిమా వ్యవసాయం చేయటం కాదు. ఈ దేశంలో
పారిశ్రామిక ఉత్పత్తులు అన్నిటికీ ఉత్పత్తి చేసినటువంటి పారిశ్రామికవేత్తలు నిర్ణయిస్తారు తప్ప ప్రభుత్వం నిర్ణయించడం లేదు. అట్లాగే సర్వీస్ సెక్టర్లో కూడా అట్లాగే వాళ్ళు చేసినటువంటి సర్వీస్ ఛార్జ్ మనం ఇస్తున్నాం. నువ్వు టెలిఫోన్ దగ్గర నుంచి టీవీ వరకు వాళ్ళే నిర్ణయించి చెప్తే మనం చెల్లిస్తున్నాం. కాబట్టి వెదర్ ఇట్ ఈస్ సర్వీస్ సెక్టర్ ఆర్ ఇండస్ట్రియల్ సెక్టర్ వాళ్ళు నిర్ణయించుకొని మనకు కస్టమర్స్కి అమ్ముతున్నారు. ఒక్క రైతు ఒక్క వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించి మాత్రం ఉత్పత్తిదారుడు నిర్ణయించడు, మధ్య దళారులు నిర్ణయిస్తున్నారు. ఇది మన దేశ రైతాంగాన్ని పీల్చి పిప్పు చేస్తున్నటువంటి స్థితి గత 60 ఏళ్లుగా కొనసాగుతుంది. చాలా ప్రభుత్వాలు, చాలా అనేకమైనటువంటి యంత్రాంగాలు ఉన్నాయి. రైతాంగం బాగా డిమాండ్ చేసినప్పుడు మద్దతు ధర ప్రకటిస్తున్నాం అంటారు, సపోర్టింగ్ ప్రైస్, తర్వాత గిట్టుబాటు ధర ప్రకటిస్తున్నాం అంటారు. కానీ ఆచరణలో మాత్రం అది కష్టమైనటువంటి పనిగా ఇవాళ కొనసాగుతా ఉంది. మన తెలంగాణలో చూస్తే, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. మన తెలంగాణలో చూస్తే టమాటా ధరలు మార్కెట్లో 25 రూపాయలు ఉంటాయి, మదనపల్లి 2 రూపాయలే ఉంటుంది. టమాటాలన్నీ దించి రోడ్ల మీద పోసారు నిరసనగా. అరటి సాగు చేయడానికి ఎకరానికి 1,50,000 రూపాయలు అవుతాయి. కానీ కేజీకి కలెక్టర్, అనంతపురం కలెక్టర్ అయితే కేజీకి 5 రూపాయలు పెట్టండి అని ఆదేశాలు ఇచ్చిండు దళారులకు. ఇస్తే కూడా 2 రూపాయలు రూపాయకే కొన్నారు. అంటే ఎకరానికి 1,50,000 పెడితే దానికి కనీసం ఒక టన్నుకు 30,000 40,000 ఉంటేనే గిట్టుబాటు అవుద్ది. పోయిన సంవత్సరం 30,000 ఉంది టన్ను. ఈ సంవత్సరం టన్ను 1000 కేజీల టన్ను కేవలం 2,000కు 3,000కు కొన్నారు. అట్లా 2,000కు కొంటుంటే 5,000 పెట్టండి అని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిండు. అయినా సాధ్యం కాలేదు. అట్లాగే గత సంవత్సరం వరి ధాన్యాన్ని ఇప్పుడున్నటువంటి రంగనాథు, హైడ్రా రంగనాథు ఒక 2-3 ఏళ్ల కింద నల్గొండ ఎస్పీ కొన్నాడు. మిల్లర్లందరూ కుమ్మక్కై రైతుల ధాన్యాన్ని ధర తగ్గిస్తుంటే ఆయన మిల్లర్లకు వార్నింగ్ ఇచ్చారు, మీరు మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి. నువ్వెవరు చెప్పడానికని మిల్లులు మూసేసి ఇంకా ఒత్తిడి తెచ్చారు, సమ్మె చేసి ఒత్తిడి తెచ్చారు. ఎస్పీ జోక్యం ఏందని రైతులు వచ్చి మీద పడుతుంటే, అమ్ముకోవటానికి మీద పడుతుంటే ఇంకా తగ్గించారు. ఎక్కడ చూసినా ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్స్ తోటి దేశవ్యాప్తంగా ఇవి చెప్పొచ్చు. అరటి అయినా, పత్తి అయినా, మిర్చి అయినా. మిర్చి కోల్డ్ స్టోరేజ్లో పోయినాక, దళారీలు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నాక మిర్చి కేజీ 300 అమ్ముద్ది. రైతులు కళాలు అమ్మితే కేజీ 50 రూపాయలు 40 రూపాయలకు కొంటారు. ఈ దుస్థితి అన్ని పంటలకు ఎక్కువ తక్కువ, ముందో వెనకో ఇవి కొనసాగుతా ఉంది. కాబట్టి ఇవాళ రైతాంగం నిలబడాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం, ఇప్పుడు మీరు చెప్పినటువంటి అమెరికా కానీ, డెన్మార్క్ కానీ, న్యూజిలాండ్ కానీ మిగతా దేశాల్లో రైతుకు అయినటువంటి ఖర్చులో 50% సబ్సిడీ ఇస్తారు. ఇప్పుడు అమెరికాలో ఉందనుకోండి, అమెరికాలో ఒక ఎకరం సాగు చేయడానికి $5,000 అయితే $2,500 ప్రభుత్వం ఇస్తుంది రైతుకి. దాంట్లో సగం ఖర్చు. మన దేశంలో ఎక్కడ రైతు ఎరువుల సబ్సిడీ తప్ప ఎక్కడ రైతులకు ప్రోత్సాహం ఉండదు. ఇప్పుడు ఏదో తెలంగాణలో 500 ఇస్తాం బస్తకు, సన్నాలు బండి ఇస్తామని చెప్తున్నారు. ఇంకెక్కడ దేశంలో ఇటువంటి ప్రోత్సాహాలు ఉండవు. ఏదో రైతు బంధున అదోనో ఇదోనో 1-2 రాష్ట్రాలు ఉన్నాయి, మిగతా మొత్తం తెగనమ్ముకోవటమే. కాబట్టి ఇటువంటి దుస్థితి ఇవాళ రైతాంగం డిసడ్వాంటేజ్ పొజిషన్లు ఉన్నారు. నువ్వు హైబ్రిడ్ విత్తనం కనిపెట్టు, ఫెర్టిలైజర్ యూసేజ్ పెంచు, పెస్టిసైడ్స్ యూసేజ్ పెంచు, ఇంకా రోగ నిరోధక శక్తి ఉన్నటువంటి విత్తనాలు కనిపెట్టు. అయినా ప్రకృతిలో మనం కమాండ్ చేసేది 5-10%. 90% ఇవాళ ప్రకృతే కమాండ్ చేస్తుంది. రైతుల యొక్క వీక్నెస్ అక్కడే ఉంది. ఆ ప్రకృతి కమాండ్ చేయటమే, ఎన్విరాన్మెంట్ కమాండ్ చేయటమే ఇవాళ రైతుల వీక్నెస్. మొన్న బ్రహ్మాండమైన పంట వస్తుంది అన్నారు వరి పంట తెలంగాణ వ్యాప్తంగా. కానీ 4 రోజులు వర్షాలు వస్తే 45 బస్తాలు పడతాయని రైతాంగం చెప్తే చివరికి వాళ్ళ కళ్ళాలు చూస్తే 32 బస్తాలు అవుతుంది. అంటే సంవత్సరం అంతా సైంటిఫిక్ గా హైబ్రిడ్ విత్తనం పెట్టి ఎప్పుడు ఫెర్టిలైజర్ సప్లై చేయాలనో, ఎప్పుడు పెస్టిసైడ్ సప్లై చేయాలనో అట్లా రైతాంగం అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పినట్లు చేసుకుంటే చివరికి వచ్చి 4 రోజులు ముసుర్లు పెట్టి పంట పోయింది.
ఇది అలాగే సత్యం గారు ప్రకృతి మీరు చెప్తున్న విధంగా ఏదైతే రైతులకు సంబంధించినటువంటి పలు పంటలకు గిట్టుబాటు ధరలు లేవంటున్నారు. తాజాగా మనం చూసాం విజయవాడ, గుంటూరులో అరటి సంబంధించినటువంటి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అరటి ముచ్చట చెప్తా. చెప్పండి. నెల రోజులు వరుస పెట్టి వర్షాలు వస్తే ఊరి ఎట్ట పోయిందో అరటి చెట్లన్నీ పడిపోయినాయి. అంటే అరటికాయ ముదరక ముందే చెట్లన్నీ పడిపోయినాయి. ఆ లేత అరటికాయలని మేకలు, గొర్రెలు, పశువులు వాళ్ళు మేయటానికి ఇస్తున్నారు. కోపం వచ్చి కొంతమంది జేసీబీలు పెట్టి అసలు అరటి తోటలనే రూట్ అవుట్ చేస్తున్నారు, అరటి తోటలనే తీసేస్తున్నారు. ఆ పాకానికి రాని అరటికాయలు దరిదాపు 2/3 ఉంటే అవి మొత్తం కూడా పశువులకు మేతగా ఆ అరటికాయలను తెంచేసారు. ఇది దుస్థితి నెల రోజులు రాగానే. అట్లాగే వరికి ఎట్లా జబ్బులు వచ్చినాయో అరటికి కూడా ఫంగస్ వచ్చింది. ఏదో సిటిగో ఫంగస్ అంటారు. ఆ ఫంగస్ రావటంతో గెలలు వాటంతటా అవే చెట్ల నుంచి రాలిపడ్డాయి. అంటే ప్రకృతిని జయించి చేసినప్పటికీ దరిదాపు ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000, 2 లక్షలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. 1,50,000 పెట్టి సాగు చేస్తే ఓ వర్షం నెల రోజులు వచ్చి గెలలు ఊడిపడి తర్వాత లేత చెట్లు గూలి చేస్తే దానికి వచ్చేటువంటి ఫలితం ఏముంది? ఇవాళ రైతాంగం మొత్తం ఒక అనంతపురం, పులివెందల, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి వీటన్ని చోట్ల సమ్ ఎక్స్టెంట్ టు వెస్ట్ గోదావరి అన్ని చోట్ల అరటి వేస్తారు. ఇవాళ అరటి పరిస్థితి అది. 1,50,000 పెట్టి వేసి ఎకరం దరిదాపు 5,000, 10,000 వచ్చే పరిస్థితికి నెట్టివేయబడ్డారు. వాళ్ళని ఎవరు ఆదుకుంటారు? మరీ ప్రెజర్ చేస్తే అనంతపురం కలెక్టరు 5,000 కొనండి టన్ అన్నాడు. అంటే 5 రూపాయల కేజీ పెట్టమన్నాడు. 2 రూపాయల పెడతాం, ఇదంతా తడిసినాయి లేకపోతే ముదరలేదని చెప్పేసి దళారులు ఇంకా ఏం చేస్తున్నారు అంటే దళారులు, ట్రేడర్స్ మీకు మా ఉత్తరప్రదేశ్ అంత క్వాలిటీ మీ దగ్గర రావట్లేదు అని అక్కడ టన్నుకు 10,000 పెడితే ఇక్కడ టన్నుకు 2,000 పెట్టడానికి సిద్ధపడరు. అట్లా ఇంకొంతమంది ట్రేడర్స్ ఏం చేసిర్రు, ఇంత దూరంలో కొని బాంబే పోర్టుకు ఎక్స్పోర్ట్ చేయటం కష్టమని మహారాష్ట్రలో పడినటువంటి అరటిని కొని దగ్గరలో బాంబే పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి ప్రధానంగా మన అరటిని ఇరాన్, ఇరాక్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాయి. అందుకని మహారాష్ట్రలో పండినటువంటి దాన్ని సేకరించి బాంబే పోర్టు ద్వారా ఎగుమతి చేయవచ్చు. అదైతే తేలిక. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రాలో కొంటే, పర్టికులర్గా ఆంధ్రాలో కొంటే లాంగ్ డిస్టెన్స్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. అట్లా కూడా డిస్కరేజ్ చేస్తుంది. ఇట్లా మహారాష్ట్రలో దగ్గర ట్రాన్స్పోర్ట్, ఉత్తరప్రదేశ్ క్వాలిటీ ఉందని చెప్పేసి ఆంధ్ర వాళ్ళ మీద ప్రెజర్ వేస్తే పాపం 1,000 రూపాయల టన్ను కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అంటే రూపాయికి కేజీ అరటిపళ్ళు. 1000 ఎంత దారుణం అంటే మరి చాలా మంది సెంట్రల్ మినిస్టర్లు, రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు ఏం చెప్తారో తెలుసా అండి? వరికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ అవుతున్నాయి. ఈ మధ్య చంద్రబాబు నాయుడు అన్నాడు యువతల తెలంగాణలో కూడా మంత్రులు చెప్తున్నారు వరికి ఎక్కువ యూరియా పడుతుంది, ఎక్కువ ఫెర్టిలైజర్స్ పడుతున్నాయి, తర్వాత ఎక్కువ నీళ్లు పడుతున్నాయి. నీళ్లు తక్కువ వాడేది వరికి, నీళ్లు ఎక్కువ వాడతారు వరికి, కాబట్టి తక్కువ వాడే పంటలు పండించాలి. యూరియా తక్కువ వాడుకుంటే తక్కువ వాడేటువంటి పంటలు పండించండి అంటున్నారు. తర్వాత కమర్షియల్ క్రాప్స్ చేయమంటున్నారు. కమర్షియల్ క్రాప్ చేస్తే ఇది దుస్థితి, అరటి దుస్థితి ఇది. మిర్చి, పత్తి ఇప్పుడు అసలు చర్చనీయాంశమే కాదు. అది పెద్ద ఎత్తున పెట్టేటువంటి ధరకు, సపోర్టింగ్ ప్రైస్ కు చాలా తేడా ఉంటుంది. కాబట్టి అసలు మద్దతు ధర అంటేనే ఒక పేపర్ ప్రకటించడం కానీ దాని అర్థం ఏంటంటే, ఒక ఎకనామిక్ స్టూడెంట్కి ఏం చెప్తానంటే, మద్దతు ధర అంటే సపోజ్ వరి 2,600 క్వింటాల్ కొంటామని అంటే అర్థం మార్కెట్లో మిల్లర్లు కానీ ప్రైవేటు ట్రేడర్స్ కానీ ఎవరైనా 2,600 పెట్టకపోతే మేము కొంటామని అర్థం. సపోర్టింగ్ ప్రైస్ అంటే అది మేము కొంటామని. పేపర్కు ప్రకటించి ఎఫ్సిఐ లేకుండా, కొనే యంత్రాంగం లేకుండా కేంద్ర ప్రభుత్వానికి ప్రపంచ ఘాటు ఒప్పందం మీద సంతకం పెట్టినాక WTO వచ్చినాక ఎఫ్సిఐ నిర్వీర్యం అయిపోయింది. గోడౌన్స్ల క్యాపబిలిటీస్ పెంచట్లేదు. వీటన్నిటితోటి రాష్ట్ర ప్రభుత్వం మీరు కొనండి, మేము డబ్బులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనమంటాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వాలు యంత్రాంగం ఉన్న దగ్గర కొనగలుగుతారు, యంత్రాంగం లేని దగ్గర అది కూడా కష్టం. తర్వాత ధర కూడా దానికి యంత్రాంగం ఉండి కొంటే అప్పుడు మిల్లర్లు రంగంలోకి వస్తారు, ఆ ధర పెట్టి కొంటారు. కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అట్లా చొరవ చేస్తే పర్వాలేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఏపీసీ ధర నిర్ణయిస్తుంది, అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ ధర నిర్ణయిస్తాయి. దాని ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది ఇంత పంటకని.
అరటికి అట్టే అనౌన్స్ చేస్తే ఇది దుస్థితి. వరికి కూడా ప్రతి సంవత్సరం 2500 2600 అనౌన్స్ చేస్తున్నాం అంటారు. 22 2300కు మొన్న కల్లాల మీద బాగా ముమ్మరంగా పంట వచ్చినప్పుడు 2300కు అమ్ముకున్నారు. రైతుల చేతుల నుంచి పంట మొత్తం, వరి పంట మొత్తం మిల్లర్ల దగ్గరికి ట్రేడర్లో చేరినాక ఇవాళ 2700 కొంటాం అంటున్నారు. 30 భాగం పంట వాళ్ళ చేతిలో పోయింది. ఇది దుస్థితి. కాబట్టి పేపర్లు ఏమొస్తుంది, వరికి 2700 పెడుతున్నారు అంటారు క్వింటాలు, కానీ అమ్మే వాళ్ళు రైతుల చేతిలో పంట ఉండదు. ఆ పాటికి ట్రేడర్స్ కొని నిల్వ చేసుకుంటారు, మిల్లర్లు కొని నిల్వ చేసుకుంటారు. వాళ్ళు ఒక నెల నిల్వ చేసుకున్నందుకు 2400 రైతుకు వచ్చింది, 2700 ఇప్పుడు ట్రేడర్స్ కు మిల్లర్లకు వస్తుంది. ఇది దుస్థితి. కాబట్టి వరి అయినా అరటి అయినా ఏ పంట అయినా రైతాంగం ఇంత దుస్థితికి నెట్టివేయబడింది. రేపు ఇంకా అమెరికా భారతదేశం ట్రేడ్ అగ్రిమెంట్లల్లా మన వాళ్ళు మొదట మోడీ నిలబడ్డాడు అని సంతోషపడ్డారు రైతాంగం అంతా, కానీ వాళ్ళు మోడీ సరెండర్ అయ్యాడు. సోయాబీన్ దిగుమతి చేసుకుంటాం అన్నాడు, మొక్కజొన్న దిగుమతి చేసుకుంటాం అన్నాడు, హామీ ఇచ్చాడు. మిల్క్ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం అంటున్నాడు. అవి కనుక గత 30 ఏళ్ళ నుంచి రెసిస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు యూరోప్ కానీ అమెరికా కానీ 50% సబ్సిడీ ఇచ్చి పండించిన పంట మన దగ్గర వచ్చి తక్కువ ధరకు అమ్ముతారు. ప్రభుత్వాలు కూడా సార్ ప్రధానంగా సత్యం గారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అటు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకి గిట్టుబాటు ధర కల్పించేది పక్కన పెట్టేసి వాళ్ళకి రైతు భృతి కింద 20,000 అట్లా ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా మనం చూసాం PM కిసాన్ నిధులు ప్రతి ఇయర్ 6,000 రైతుల ఖాతాలో వేస్తున్నారు, కానీ ఏ మాత్రం సరిపోవట్లేదనేసి కూడా రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఇట్లాంటి రైతు భృతి కాదు, మెయిన్ గిట్టుబాటు ధర కల్పించాలి. ఎకరానికి కాదండి, కిసాన్ సమ్మాన్ నిధులు ఎకరానికి కాదు, కుటుంబం మొత్తానికి 6,000, అది సంవత్సరానికి 2,000 చొప్పున కేంద్రం ఇస్తుంది. తెలంగాణలో 5,000 ఇస్తే కూడా ఇప్పుడు 6,000 ఇవ్వాల్సిందని చెప్పేసి 6,000 ఇస్తుంది గవర్నమెంట్. అంటే ఎకరానికి ఖరీఫ్ రబీ కలిపి 12,000 ఇస్తున్నారు. 5 ఎకరాల కుటుంబం నాటికి 60,000 ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఇస్తే ఏం సరిపోతాయండి? అసలు ఏ పంటకు 6,000 సరిపోతాయి? ఏ పంటకి? అరటి పళ్ళకి ఇప్పుడు అరటి రైతుల్ని ఫోన్ చేసి అడిగితే ఎకరం ఎంత సాగు చేశారంటే 1,50,000 అని చెప్తారు వాళ్ళు. వరికి ఎంత సాగు అయింది ఎకరానికంటే 30,000 అని చెప్తారు. 30,000 నుంచి 40,000 అవుతుంది. వీళ్ళు ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఇచ్చి సంవత్సరానికి, అది కూడా 2,000 చొప్పున 3 సార్లు ఇచ్చి, అది కూడా రైతు కుటుంబం మొత్తానికి ఇస్తే అసలు వ్యవసాయం చేసేదేనా? మరి పారిశ్రామికవేత్తలకు ఎందుకు కన్సెషన్స్ ఇస్తున్నారు? గత 10 years నుంచి RBI ప్రకటించింది కదా, 16 లక్షలు మాఫీ చేశామని కార్పొరేట్లకు. ఒక్క సంవత్సరం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి 1,60,000 కోట్లు మాఫీ చేశారు దేశవ్యాప్తంగా. అందులో మహారాష్ట్ర, తెలంగాణ ఎక్కువ వాటా ఉంది. దానికే గగ్గోలు ఎత్తిపోయారు అర్బన్ ఓరియంటెడ్ ఎకనామిస్టులు, అర్బన్ ఓరియంటెడ్ ప్రెస్. ఇట్లా ఇస్తే అప్పులు ఇస్తే మళ్ళీ తీరపరు రైతులు, తర్వాత అలవాటు పడితే అసలు తీర్చరు అని ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ ఈ 10 years 16 లక్షల కోట్లు మాఫీ చేస్తే అది మాట్లాడరు ఎక్కడ. ఏదో వార్తగా, చిన్న వార్తకు వస్తే తప్ప దాని మీద డిబేటే లేదు ఎక్కడ. కాబట్టి ఈ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటే రైతాంగం నలిగిపోతుంది, ఇప్పటికే నలిగిపోతుంది. ఇలా నలిగిపోవాలని డెవలప్డ్ కంట్రీస్ కోరుకుంటున్నాయి. మనం ఘాటు ఒప్పందం మీద బలవంతంగా మెడలు ఉంచి సంతకం చేయించారు. WTOలో మెంబర్ అయ్యాం, WTO కండిషన్స్ ఫాలో కావాలి. దాంట్లో నేను ఇప్పుడు విస్తృతంగా 2 గంటలు బట్టే టాపిక్ పోను, కానీ ఒక్క మాట, WTO నిబంధనల ప్రకారం ప్రభుత్వం మార్కెట్ ధరలో జోక్యం చేసుకోవద్దు. ఇది ఒక నిబంధన ఉంది. అంటే బాగా పడిపోతే పడిపోయిన రేటుకి అమ్ముకోనియండి, బాగా పెరిగిన రేటుకి అమ్ముకోనియండి. గవర్నమెంట్ జోక్యం చేసుకొని స్టెబిలైజ్ చేయొద్దు. FCI కానీ, CCI కానీ, లేదా స్టేట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ జోక్యం చేసుకోవడానికి లేదు. అది మార్కెట్ రేటుకు, మార్కెట్ ప్రెజర్స్కి వదిలేయండి అని చెప్పేసి అది ఒక నిబంధన ఉంది. దాంతో ఇవాళ మనల్ని ఆ విధంగా ఒక షాక్ అబ్జర్వర్ లాగా FCI కానీ, మద్దతు ధర కానీ, ప్రభుత్వాలు కానీ పనిచేయకుండా ఓపెన్ మార్కెట్కి వదిలేసేటువంటి దుస్థితి. అంటే మన సెల్ఫ్ సెక్యూరిటీని, ఫుడ్ సెక్యూరిటీని దెబ్బతీసేందుకు విదేశాలు, WTO కలిసి ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పుడు అమెరికా దాని వంతు వచ్చింది. గత 6 నెలలు, ఏడాదిగా మనకు అమెరికాకు ఏంటి తాగాదంటే మా వ్యవసాయ ఉత్పత్తులన్నిటికీ మీ మార్కెట్ ఓపెన్ చేయాలనేది. వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులకు మా మార్కెట్ ఓపెన్ చేస్తే మన రైతులు దివాలు చేస్తారు, వ్యవసాయం వదిలేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి 50% గవర్నమెంట్లో సబ్సిడీతో పండిస్తారు. ఆ రేటుకు తీసుకొచ్చి మన దేశంలో అమ్మితే మన అమ్ముడు
ఇప్పటికే చూస్తున్నాంగా మనం ఎప్పుడు మనం బంగ్లాదేశ్కి దరిదాపు 3 లక్షల కోట్ల ఎగుమతులు చేసేవాళ్ళం కొన్ని పంటలు. ఇప్పుడు అమెరికా వచ్చి మనకన్నా ధరకు 1.5 కోట్ల విలువైనటువంటి వాళ్ళకి ఇచ్చారు, మన డిస్కరేజ్ అయింది. ఇటువంటి చాలా ఉన్నాయి. ఏషియన్ కంట్రీస్ అన్ని కూడా మనకన్నా తక్కువ ధరకు అమ్మేటట్లుగా అమెరికా యంత్రాంగం పనిచేస్తుంది. కాబట్టి చెప్తున్న విధంగా సత్యం గారు, ఏషియన్ కంట్రీస్ లో మనం చూస్తున్నాం, దాదాపుగా డ్రాగన్ కంట్రీస్ లో కానీ ఎక్కడైనా రైతులకి వాళ్ళు పండించిన పంటకి ధర నిర్ణయించే అధికారం వాళ్ళకు ఉంది. కానీ ఇక్కడ భారతదేశంలో చూస్తే దానికి ఫుల్ ఆపోజిట్ గా ఉంది. మనం చూస్తున్నాం, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అక్కడ ప్రభుత్వాల దగ్గర పోతే ఇమీడియట్లీ టికెట్లు పెంచేస్తున్నారు. రైతులకి ఒక హుదూదు అలాగే తిత్లీ తుఫాన్ లాంటి వచ్చినప్పుడు చాలా వరకు పంట కళ్ళాల్లో ధాన్యం తడిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతన్నలు కోయోమురో అంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అట్లాంటి పరిస్థితుల్లో రైతే రాజు కావాలంటే, రైతు గిట్టుబాటు ధర ఉంటే అదే సినిమాకి, అదే సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి సినిమాలు తీసే వాళ్ళ సినిమాలకు వెళ్తారు కదా. మనం చూస్తున్నాం, ఒక టికెట్ పెట్టాలంటే 500-1000 రూపాయలు, కనీసం పాప్కార్న్ అట్లాంటిది దొరికే పరిస్థితి లేదు ఇవాళ సినిమా థియేటర్లో. ఒక రైతే సినిమా చూడాలనుకుంటే వాళ్ళు చూసే పరిస్థితి లేదు కదా. అందుకే వీటి విషయాల మీద మనం ప్రధానంగా ఎలా చూడబోతున్నాం రాబోయే రోజుల్లో, ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, క్రాప్ ఇన్సూరెన్స్ పెట్టారు, రైతుల క్రాప్ ఇన్సూరెన్స్. మేమే కడతాం రైతుల తరఫున, రైతుకు ₹1-2 ఎంత అయితే అంత కడతామని ప్రభుత్వాలు కడుతున్నాయి. కొన్ని చోట్ల రైతులు కడుతున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు బాగుపడ్డాయి తప్ప రైతులు బాగుపడలే. ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రభుత్వం నుంచి లేదా రైతుల నుంచి క్లెయిమ్ చేసి వాళ్లకు 1000 కోట్ల లాభాలు వచ్చినాయి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు. కానీ రైతులకు దాని ఫలితం రాలేదు. అట్లాగే ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీ అంటారు. సినిమా ఇండస్ట్రీ కాదు, ఏ ఇండస్ట్రీ అయినా ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని, యంత్రాంగాల్ని డిక్టేట్ చేస్తుంది, టర్మ్స్ డిక్టేట్ చేస్తుంది. వాళ్ళు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా ఇయ్యలేదు అంటే వెంటనే మీడియా మొత్తం పూనుకొని ఆ ముఖ్యమంత్రి సహాయం చేయలేదని చెప్పేసి ప్రచారం చేస్తారు, లేదా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించట్లేదని ప్రచారం చేస్తారు. ఇండస్ట్రీ బెదిరిస్తుంది, మాకు ఇట్లా పర్మిషన్ లేకపోతే మేము ఉండలేం, మేము వేరే రాష్ట్రానికి పోయి మేము ప్రొడ్యూస్ చేస్తామంటారు. అమ్మమ్మ వద్దు మా రాష్ట్రం నుంచి పోతే ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటే అని చెప్పేసి ప్రభుత్వాలే బతిలాడుకునేటువంటి స్థితి ఉంది సినిమా ఇండస్ట్రీస్ని. అట్లాగే వ్యవసాయ రంగంలో కూడా రైతులు మాట్లాడుకునే స్థితిలో, బతిలాడుకునే స్థితిలో ప్రభుత్వాలు లేవు, మిల్లర్లను బతిలాడుకుంటుంది. ఇవాళ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం కొన్నటువంటి ధాన్యాన్ని మిల్లర్ల దగ్గర పెట్టి రైసుగా మార్చి ఇవ్వమంటే దీనికి ఇంత ఛార్జ్ అని నిర్ణయం తీసుకున్నాక దరిదాపు ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. ఎవరు ఇవ్వట్లేదు. నాకున్న ఫ్రెండ్స్ మిల్లర్లు నడితే ఏముందండి, ఒక 3 నెలలు జైలుకు వస్తే 100-200 కోట్లు మిగులుతున్నాయి అంటారు. అంటే కేసు పెడితే జైలు పోయేస్తారు. 2, 3, 4 నెలలకు బెయిల్ వస్తుంది కదా. బెయిల్ వస్తే 200 కోట్లు లాభం అవుతుంటే ఏమైంది? శిక్ష చూద్దాం. జిల్లాకు హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, అప్పటికల్లా చూద్దాం. ఈ 200 కోట్లు 400 కోట్లు అయినాక అప్పుడు కడదాం. ఇవాళ ప్రతి మిల్లర్ దరిదాపు ఒక 90% మిల్లర్స్ సైకాలజీ అట్లుంది. ఒక 10% మాత్రం మనకెందుకు ఆ జైలు, ఆ గొడవ ఎందుకు అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ మిల్లర్స్ ప్రభుత్వాన్ని బెదిరిస్తుంది, సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వం బెదిరిస్తుంది, కోట్ల మంది రైతులు ప్రభుత్వాన్ని బెదిరించలేకపోతున్నారు. ఇది ఉన్నటువంటి డిసడ్వాంటేజ్. కాబట్టి ఇవాళ రైతాంగం దుస్థితి దరిదాపు మనకు రూరల్ సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. 87% మంది తెలంగాణలో రైతులు అప్పులలో ఉన్నారు రైతాంగం. తర్వాత 1-2 ఎకరాల నుండి వ్యవసాయం వదిలేస్తున్నారు, ఏదైనా కూలి చేసుకోవచ్చు అని చెప్పేసి దీన్ని కౌలుకి ఇస్తున్నారు. అంటే వాళ్ళ భూముల మీదనే వాళ్ళు కూలీలుగా మారుతున్నారు. ఇప్పుడు చిన్నకారు రైతులు 2.5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేయట్లేదు, ఈ ఖర్చు భరించలేక కౌలుకి ఇచ్చేసి అదే భూమిలో కూలికి పోతారు. ఇది దుస్థితి. కాబట్టి ఇటువంటి దాన్ని ఓవర్కమ్ కావాలంటే ప్రభుత్వాలకు ఖచ్చితంగా పెజెంట్ ఓరియంటేషన్, ఫార్మర్స్ ఓరియంటేషన్ ప్రభుత్వాలకు ఉండాలి. లేదు రైతాంగమైన సంఘటితమై ప్రభుత్వాల్ని నిగదీసే పరిస్థితి. ఏ విధంగా రైతులకి మద్దతు ధర ఇస్తుందో చూడాలి మరి రాబోయే రోజుల్లో. లైవ్ లేకొచ్చి మీ విశ్లేషణ అందించినందుకు అందే సత్యం గారు థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
రైట్, ప్రధానంగా మనం చూసుకుంటే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి ఉంది. సినిమా రేట్లకు సంబంధించి దాదాపుగా చూస్తుంటాం, ఒక సినీ నిర్మాత సినిమా తీసిన వెంటనే ఆ సినిమాకి ఇంత బడ్జెట్ అయింది, ఇమీడియట్లుగా ఆ సినిమాకి ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వాల దగ్గరికి వస్తుంటారు. ఒక మాటలో చెప్పాలంటే వ్యవసాయానికి మద్దతు ధర ఎలా ఇస్తారో అట్లా టికెట్ల రేట్లకి మద్దతు ధర ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రైతుకి మద్దతు ధర ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోబోతున్నాయి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరో ఇన్ డెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.